పార్ట్ 2 చూద్దాం. పోర్చుగీసు వారి పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొనబడినది ఏది అంటే బ్రెజిల్పై పోర్చుగీసు వారి ఆసక్తి పెరగడం. బ్రెజిల్లో పోర్చుగీసు వారి స్థిర నివాసాలు పెరగడం వల్ల ఏ ప్రభావం ఏర్పడింది అంటే భారతదేశం నుండి పోర్చుగీసు వారి దృష్టి కొంతమేరకు బ్రెజిల్ వైపు మళ్ళింది. పోర్చుగీసు వారి పతనానికి సంబంధించిన క్రింది వాటిలో కారణం ఏమిటి అంటే సమర్థులైన గవర్నర్లు లేకపోవడం, నౌకాదళ బలాన్ని ఉపసంహరించుకోవడం, ఇతర యూరోపియన్ శక్తుల పోటీ అన్నమాట. నెక్స్ట్ ఆల్బుకర్క్ తర్వాత వచ్చిన పోర్చుగీస్ గవర్నర్ల అసమర్థత పోర్చుగీసు వారి పతనానికి ఎలా దోహదపడిందంటే వారి సైనిక రాజకీయ విస్తరణ మందగించింది. నెక్స్ట్ పోర్చుగల్ స్పెయిన్లో విలీనం కావడం పోర్చుగీసు వారిపై ఎలాంటి ప్రభావం చూపింది అంటే వారి స్వతంత్ర రాజకీయ శక్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. నెక్స్ట్ పోర్చుగీసు వారు భారతదేశంలో ఆధిపత్యాన్ని కోల్పోవడానికి ముఖ్యమైన బాహ్య కారణం ఏదంటే ఇతర యూరోపియన్ వాణిజ్య శక్తుల రాక. నెక్స్ట్ పోర్చుగీసు వారి తర్వాత భారతదేశంలో వాణిజ్య పోటీకి వచ్చిన ముఖ్యమైన యూరోపియన్ శక్తుల్లో ఒకటి ఏదంటే డచ్. నెక్స్ట్ పోర్చుగీసు వారు కోల్పోయిన ప్రాంతాలు ఏందో చూద్దాం. 1612లో జరిగిన స్వాలీ యుద్ధంలో పోర్చుగీసు వారిని ఓడించిన ఆంగ్ల అధికారి ఎవరంటే థామస్ బెస్ట్. నెక్స్ట్ స్వాలీ యుద్ధం తర్వాత పోర్చుగీసు వారు ఏ ప్రాంతంపై తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు అంటే సూరత్. నెక్స్ట్ 1612లో స్వాలీ యుద్ధం ప్రధానంగా ఏ రెండు శక్తుల మధ్య జరిగిందంటే పోర్చుగీసు ఆంగ్లేయులు. నెక్స్ట్ 1622లో పోర్చుగీసు వారు ఏ ప్రాంతాన్ని కోల్పోయారు అంటే హార్ముజ్. నెక్స్ట్ హార్ముజ్ ప్రాంతాన్ని పోర్చుగీసు వారు ఎవరి చేతిలో కోల్పోయారంటే డచ్. నెక్స్ట్ 1632లో షాజహాన్ కాలంలో పోర్చుగీసు వారు ఏ ప్రాంతాన్ని కోల్పోయారంటే హుగ్లీ. నెక్స్ట్ హుగ్లీపై పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా జరిగిన చర్యకు నాయకత్వం వహించిన మొఘల్ అధికారి ఎవరంటే కాసిం ఖాన్. నెక్స్ట్ హుగ్లీ ప్రాంతాన్ని పోర్చుగీసు వారి నుండి స్వాధీనం చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఎవరంటే షాజహాన్. నెక్స్ట్ 1661లో పోర్చుగీసు వారి నుండి బొంబాయి బ్రిటిష్ రాజుకు ఎలా లభించిందంటే వివాహ కానుక లేదా కట్నంగా. నెక్స్ట్ బొంబాయిని కట్నంగా పొందిన ఇంగ్లాండ్ రాజు ఎవరంటే చార్లెస్ II. నెక్స్ట్ చార్లెస్ II వివాహం చేసుకున్న పోర్చుగీస్ యువరాణి ఎవరంటే క్యాథరిన్ ఆఫ్ బ్రగాంజా. నెక్స్ట్ చార్లెస్ II బొంబాయిని తర్వాత ఏ సంస్థకు అప్పగించాడు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ 1668లో పోర్చుగీసు వారు ఏ ప్రాంతాన్ని కోల్పోయారంటే చిట్టగాంగ్. నెక్స్ట్ చిట్టగాంగ్ను పోర్చుగీసు వారి నుండి ఎవరి ఆధ్వర్యంలోని మొఘల్ సైన్యం స్వాధీనం చేసుకుందంటే షైస్తా ఖాన్. నెక్స్ట్ 1739లో పోర్చుగీసు వారిని ఓడించిన మరాఠా పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు. నెక్స్ట్ 1739లో మొదటి బాజీరావు పోర్చుగీసు వారి నుండి ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడంటే సాల్సెట్టి, బస్సాయిన్. నెక్స్ట్ సరైన కాలక్రమం ఏందో చూద్దాం. సూరత్, తర్వాత హార్ముజ్, తర్వాత హుగ్లీ, తర్వాత బొంబాయి, తర్వాత చిట్టగాంగ్, తర్వాత సాల్సెట్టి, బస్సాయిన్ అనమాట. నెక్స్ట్ 1612లో స్వాలీ యుద్ధం, దాని తర్వాత 1622లో హార్ముజ్ కోల్పోవడం, నెక్స్ట్ 1632లో హుగ్లీ కోల్పోవడం, తర్వాత 1661లో బొంబాయి బదిలీ అనమాట. నెక్స్ట్ టాపిక్ 1961 పోర్చుగీస్ పాలనకు ముగింపు టాపిక్లో చూద్దాం. భారతదేశంలో పోర్చుగీసు వారి ఆధీనంలో చిట్ట మిగిలిన ప్రధాన ప్రాంతాలు ఏవంటే గోవా, డయ్యూ, డామన్. నెక్స్ట్ గోవా, డామన్, డయ్యూ భారతదేశంలో విలీనమైన సంవత్సరం ఏదంటే 1961. ఏంటి 1961. నెక్స్ట్ గోవా విముక్తికి భారతదేశం చేపట్టిన సైనిక చర్య పేరు ఏమిటంటే ఆపరేషన్ విజయ్. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ ఏ సంవత్సరంలో జరిగింది 1961. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్కు నాయకత్వం వహించిన భారత సైనిక అధికారి ఎవరంటే జనరల్ కాండెత్. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ ద్వారా ప్రధానంగా ఏ ప్రాంతాలు భారతదేశంలో విలీనం అయ్యాయి అంటే గోవా, డామన్, డయ్యూ. నెక్స్ట్ క్రింది సంఘటనల సంవత్సరాల ప్రకారం సరైన క్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ స్వాలీ యుద్ధం, తర్వాత హార్ముజ్ కోల్పోవటం, తర్వాత హుగ్లీ కోల్పోవటం, దాని తర్వాత బొంబాయి బ్రిటిష్ రాజుకు లభించడం, తర్వాత చిట్టగాంగ్ కోల్పోవడం, తర్వాత సాల్సెట్టి, బస్సాయిన్ కోల్పోవడం అనమాట. నెక్స్ట్ క్రింది వ్యక్తి సంఘటనల జతల్లో సరైనది ఏది అంటే కెప్టెన్ బెస్ట్ అనేది స్వాలీ యుద్ధం, తర్వాత కాసిం ఖాన్ అనేది హుగ్లీ, నెక్స్ట్ షైస్తా ఖాన్ అనేది చిట్టగాంగ్, దాని తర్వాత మొదటి బాజీరావు అనేది సాల్సెట్టి, బస్సాయిన్ 1739లో అనమాట. అయితే నెక్స్ట్ పోర్చుగీస్ వారి పతనం మరియు వారు కోల్పోయిన ప్రాంతాలపై క్రింది ప్రకటనలు పరిశీలించండి అంటే 1916 స్వాలీ యుద్ధం తర్వాత సూరత్పై పోర్చుగీస్ ఆధిపత్యం దెబ్బతింది. తర్వాత 1661లో బొంబాయి చార్లెస్ IIకి లభించింది.
బొంబాయి చార్లెస్ టూకి లభించింది. తర్వాత 1739లో సాల్సెట్టి బసాయిన్లను మొదటి బాజీరావు స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా, డామన్, డయ్యూ భారతదేశంలో విలీనం అయ్యాయన్నమాట. నెక్స్ట్ బిట్, భారతదేశానికి వచ్చిన తొలి యూరోపియన్ వాణిజ్య శక్తి ఏదంటే పోర్చుగీస్. నెక్స్ట్ బిట్, పోర్చుగీస్ వారు భారతదేశంలో తమ ప్రభావాన్ని చివరి వరకు కొనసాగించిన ప్రధాన ప్రాంతాలు ఏవంటే గోవా, డయ్యూ, డామన్. నెక్స్ట్ గోవా, డయ్యూ, డామన్ భారతదేశంలో ఎప్పుడు విలీనం చేయబడ్డాయంటే 1961. నెక్స్ట్ బిట్, 1961లో గోవా విమోచన సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎగ్జామ్ కరెక్షన్ ఏంటంటే 1961లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనమాట. నెక్స్ట్ 1961లో గోవా, డయ్యూ, డామన్ భారతదేశంలో విలీనం అయినప్పుడు పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మాన్యువెల్ ఆంటోనియో వస్సాలో ఈ సిల్వా. ఏంటి? మాన్యువెల్ ఆంటోనియో వస్సాలో ఈ సిల్వా. నెక్స్ట్ తెలుగు ప్రజలు పోర్చుగీస్ వారిని ఏ పేరుతో పిలిచేవారంటే బొడత కీచులు. నెక్స్ట్ బిట్, పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలలో ముఖ్యమైనది ఏదంటే పొగాకు. నెక్స్ట్ బిట్, పోర్చుగీస్ వారు భారతదేశానికి పరిచయం చేసిన పంటల సమూహం ఏదంటే పొగాకు, మొక్కజొన్న, మిరప, బంగాళాదుంప. నెక్స్ట్ బిట్, భారతదేశంలో పొగాకు ప్రవేశపెట్టబడిన కాలం ఏ మొఘల్ చక్రవర్తి పాలనకు సంబంధించినదంటే అక్బర్. నెక్స్ట్ బిట్, పొగాకును మొఘల్ సామ్రాజ్యంలో నిషేధించిన చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ బిట్, భారతదేశంలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ను పోర్చుగీస్ వారు ఎక్కడ స్థాపించారంటే గోవా. నెక్స్ట్ బిట్, గోవాలో పోర్చుగీస్ వారు ప్రింటింగ్ ప్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1556. నెక్స్ట్ బిట్, గోవాలో ప్రింటింగ్ ప్రెస్ స్థాపనకు పోర్చుగీస్ వారి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే క్రైస్తవ మత ప్రచారం. నెక్స్ట్ పోర్చుగీస్ వారు సముద్ర వాణిజ్యంపై అమలు చేసిన ముఖ్యమైన విధానం ఏదంటే లైసెన్సింగ్ విధానం. నెక్స్ట్ పోర్చుగీస్ వారి అనుమతి లేకుండా సముద్ర వాణిజ్యం చేయకుండా ఉండేందుకు ఉపయోగించిన అనుమతి పత్రాలను ఏమని పిలిచేవారంటే కార్టేజెస్ అనమాట. నెక్స్ట్ కార్టేజెస్ ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే సముద్ర వాణిజ్య అనుమతి పత్రం. నెక్స్ట్ భారతీయ వర్తకులకు కార్టేజెస్ జారీ చేయడం ద్వారా పోర్చుగీస్ వారు ప్రధానంగా దేనిని నియంత్రించాలనుకున్నారు అంటే సముద్ర వాణిజ్యం. నెక్స్ట్ కార్టేజెస్ అనేది సముద్ర వాణిజ్య అనుమతి. పోర్చుగీస్ వారు భారతదేశానికి తొలి యూరోపియన్ వాణిజ్య శక్తి. వారు గోవాలో 1556లో ప్రింటింగ్ ప్రెస్ స్థాపించారు. కార్టేజెస్ సముద్ర వాణిజ్యానికి సంబంధించిన అనుమతి పత్రం అన్నమాట. నెక్స్ట్ పొగాకు అనేది అక్బర్ కాలం. నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్ అనేది గోవా 1556. నెక్స్ట్ సముద్ర వాణిజ్య అనుమతి అనేది కార్టేజెస్. నెక్స్ట్ కార్టేజెస్ అనే పదం కనిపిస్తే దానికి సరైన సంబంధం ఏమిటి అంటే పోర్చుగీస్ వారి సముద్ర వాణిజ్య నియంత్రణ. నెక్స్ట్ ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ విలీనం 1948. నెక్స్ట్ గోవా విమోచన ఆపరేషన్ విజయ్ 1961 అనమాట. నెక్స్ట్ డచ్ వారు ఏ దేశానికి చెందినవారు అంటే హాలాండ్ లేదా నెదర్లాండ్స్. నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విఓసి స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 1602. నెక్స్ట్ విఓసి పూర్తి రూపం ఏంటంటే వెరినిగ్జీ ఆస్టిన్ డిస్టీ కాంపెగ్నీ అంట. నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రధానంగా ఎవరి ఆధ్వర్యంలోని ఆమ్స్టర్డామ్ వ్యాపారాలు స్థాపించారు అంటే జేవి బోలెన్ బార్న్వెల్ట్. నెక్స్ట్ భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం. నెక్స్ట్ డచ్ వారు మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1605. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి డచ్ వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం. నెక్స్ట్ మచిలీపట్నంలో డచ్ వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ మచిలీపట్నం డచ్ స్థావరాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన డచ్ అధికారి ఎవరంటే వార్డిగన్. నెక్స్ట్ డచ్ వారు పులికాట్లో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1610. నెక్స్ట్ పులికాట్ వర్తక స్థావర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డచ్ అధికారి ఎవరంటే వాన్ రీడ్.
నెక్స్ట్ బిట్ డచ్ వారి ప్రధాన కేంద్రం మొదట ఎక్కడ ఉండేది అంటే పులికాట్. నెక్స్ట్ బిట్ డచ్ వారి ప్రధాన కేంద్రం పులికాట్ నుండి నాగపట్టణానికి మార్చబడిన సంవత్సరం ఏదంటే 1669. నెక్స్ట్ బిట్ డచ్ వారి ముఖ్యమైన వర్తక స్థావరం ఏమిటి అంటే మచిలీపట్నం, పులికాట్, సూరత్. నెక్స్ట్ బిట్ డచ్ వారు సూరత్లో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1616. నెక్స్ట్ డచ్ వారు భీమిలీపట్నంలో స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1641. నెక్స్ట్ డచ్ వారు కరైకాల్లో స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1645. నెక్స్ట్ డచ్ వారు చిన్సూరాలో స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1653. నెక్స్ట్ డచ్ వారు కొచ్చిన్ను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారంటే 1653. నెక్స్ట్ డచ్ వారి ముఖ్యమైన స్థావరాలను కాలక్రమంలో గుర్తించడానికి సరైన జత ఏదంటే మచిలీపట్నం 1605, పులికాట్ 1610, సూరత్ 1616. నెక్స్ట్ పులికాట్లో డచ్ వారు నిర్మించిన కోట ఏదంటే ఫోర్ట్ గెల్డ్రియా. ఫోర్ట్ గెల్డ్రియా. నెక్స్ట్ ఫోర్ట్ గెల్డ్రియా ఎక్కడ ఉందంటే పులికాట్. నెక్స్ట్ చిన్సూరాలో డచ్ వారు నిర్మించిన కోట ఏదంటే ఫోర్ట్ గుస్తావస్. నెక్స్ట్ డచ్ వారి ఫోర్ట్ డేవిడ్ ఎక్కడ నిర్మించబడిందంటే దేవనాంపట్నం. నెక్స్ట్ ఫోర్ట్ గెల్డ్రియా పులికాట్. నెక్స్ట్ ఫోర్ట్ గుస్తావన్ చిన్సూరా. నెక్స్ట్ ఫోర్ట్ డేవిడ్ దేవనాంపట్నం. నెక్స్ట్ డచ్ వారి ప్రధాన ఆసక్తి ఏమిటి అంటే వర్తక వ్యాపార కార్యకలాపాలు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో డచ్ వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందడంలో కీలక పాత్ర పోషించిన డచ్ వ్యాపారి ఎవరంటే ఫ్రాన్సిస్కో పాల్సార్ట్. నెక్స్ట్ డచ్ వారు భారతదేశంలో తమ వర్తక స్థావరాలను ప్రధానంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే వాణిజ్య ప్రయోజనాల కోసం. నెక్స్ట్ డచ్ వారి ముఖ్యమైన స్థావరాల సరైన సమూహం ఏదంటే మచిలీపట్నం, పులికాట్, సూరత్, భీమిలి. నెక్స్ట్ డచ్ వారితో సరైన సంబంధం ఏమిటి? డచ్ వారితో సరైన సంబంధాలు ఏమిటి అంటే బీఓసి, మచిలీపట్నం, పులికాట్. నెక్స్ట్ భారతదేశంలో డచ్ వర్తక స్థావరాల ఏర్పాటుకు అనుమతి పొందడంలో ముఖ్య పాత్ర పోషించిన డచ్ వ్యాపారి ఎవరు అంటే ఫ్రాన్సిస్కో పాల్సార్ట్. నెక్స్ట్ భారతదేశంలోని డచ్ వర్తక స్థావరాలపై పర్యవేక్షణ కోసం నియమించబడిన మొదటి డచ్ గవర్నర్ ఎవరంటే పీటర్ బోత్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని డచ్ వర్తక స్థావరం ఏమిటి అంటే మచిలీపట్నం, పులికాట్, భీమిలీపట్నం, కోరింగా అన్నమాట. నోట్ ఏంటంటే ఈ 4 ప్రాంతాలు ఆంధ్ర కోరమాండల్ ప్రాంతంలో డచ్ వాణిజ్యంతో సంబంధం కలిగి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏది అంటే మచిలీపట్నం. నెక్స్ట్ డచ్ వారు కోరింగాలో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1802. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో డచ్ స్థావరాలను గుర్తించండి అంటే మచిలీపట్నం, పులికాట్, భీమిలీపట్నం, కోరింగా. నెక్స్ట్ డచ్ వారు భారతదేశంతో పాటు ఏ దేశంతో వాణిజ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే ఇండోనేషియా. నెక్స్ట్ ఇండోనేషియాలో డచ్ వారి ప్రధాన వాణిజ్య కేంద్రం ఏదంటే బటావియా. నెక్స్ట్ డచ్ వారి ఇండోనేషియా వాణిజ్య కార్యకలాపాలతో సంబంధం ఉన్న ముఖ్యమైన కేంద్రం ఏదంటే బటావియా. నెక్స్ట్ డచ్ వారి వాణిజ్య వ్యవస్థను బటావియా కేంద్రంగా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే సహజ వనరులు మరియు సుగంధ ద్రవ్యాల వాణిజ్యం. నెక్స్ట్ అంబాయానా అంటే ఏంది? అంబాయానా దీవి డచ్ వారికి ఎందుకు ముఖ్యమైనది అంటే సుగంధ ద్రవ్యాల వాణిజ్యానికి. నెక్స్ట్ కోరమాండల్ తీరం నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువును ఎగుమతి చేశారు అంటే సూరేకారం, సాల్పెట్రీ. నెక్స్ట్ భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువులను ఎగుమతి చేశారంటే నీలిమందు, నూలు వస్త్రాలు, రాతి, ఉప్పు, ముడిపట్టు. నెక్స్ట్ భారతదేశం నుండి డచ్ వారి ఎగుమతులకు సంబంధం ఉన్న కింది జతలో సరైనది ఏదంటే కోరమండల్ తీరం సూర్యకారం. నెక్స్ట్ తూర్పు తీరం ప్రధానంగా వస్త్రాలు. నెక్స్ట్ పశ్చిమ తీరం సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ భారతదేశ తూర్పు తీర ప్రాంతం నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువును ఎగుమతి చేశారు అంటే వస్త్రాలు. నెక్స్ట్ భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువులను ఎగుమతి చేశారంటే సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ ఏంటంటే తూర్పు తీరం వస్త్రాలు, పశ్చిమ తీరం సుగంధ ద్రవ్యాలు, కోరమండల తీరం సూర్యకారం. నెక్స్ట్ డచ్ వారు భారతదేశంతో పాటు ఇండోనేషియాతో కూడా విస్తృతంగా వ్యాపారం చేశారు. బటావియా ఇండోనేషియాలో
వారి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. భారతదేశ తూర్పు తీరంలో వస్త్ర వాణిజ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు అన్నమాట. నెక్స్ట్ వీడియో పీటర్ బోత్ ఏంటంటే మొదటి డచ్ గవర్నర్. నెక్స్ట్ ఫ్రాన్సిస్కో పాల్సార్ట్ అనేది డచ్ వ్యాపారి. నెక్స్ట్ బటావియా అనేది ఇండోనేషియాలో డచ్ కేంద్రం. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీ అనేది ఫ్రాన్సిస్ డి ఆల్మెడా పోర్చుగీస్ వారు అన్నమాట. నెక్స్ట్ వీడియో తూర్పు తీరం అనేది వస్త్రాలు. నెక్స్ట్ కోరమండల్ తీరం అనేది సూర్యకారం. నెక్స్ట్ పశ్చిమ తీరం అనేది సుగంధ ద్రవ్యాలు అన్నమాట. నెక్స్ట్ అంబాయన హత్యాకాండ అండ్ డచ్ వాణిజ్యం గురించి చూద్దాం. డచ్ వారు భారతదేశం కంటే ఏ దేశంతో వాణిజ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే ఇండోనేషియా. నెక్స్ట్ బిట్ డచ్ వారి ఇండోనేషియా వాణిజ్య వ్యవస్థను ఏ పేరుతో పిలిచేవారంటే బటావియా వాణిజ్య సంఘం. నెక్స్ట్ డచ్ వారు అంబాయన దీవిపై ప్రధానంగా దేనిపై ఆధిపత్యం సాధించారు అంటే సహజ వనరులు మరియు సుగంధ ద్రవ్యాల వాణిజ్యం. నెక్స్ట్ అంబాయన దీవిపై డచ్ ఆధిపత్యాన్ని సవాలు చేసిన ప్రధాన యూరోపియన్ శక్తి ఏదంటే ఆంగ్లేయులు. నెక్స్ట్ అంబాయన హత్యాకాండ జరిగిన సంవత్సరం ఏదంటే 1623 ఫిబ్రవరి. అంబాయన హత్యాకాండ 1623 ఫిబ్రవరి అన్నమాట. నెక్స్ట్ అంబాయన హత్యాకాండలో డచ్ సైన్యానికి నాయకత్వం వహించిన అధికారి ఎవరంటే వాన్ స్పెల్ట్. నెక్స్ట్ అంబాయన హత్యాకాండలో ఆంగ్లేయులకు ఎవరి సహాయం లభించిందంటే జపనీయులు మరియు పోర్చుగీసులు. నెక్స్ట్ అంబాయన హత్యాకాండలో ఎంతమంది ఆంగ్ల సైనికులు చంపబడ్డారని ఈ నోట్ ప్రకారం పేర్కొనబడిందంటే 10 మంది. నెక్స్ట్ అంబాయన హత్యాకాండలో ఎంతమంది జపనీయులు చంపబడ్డారంటే 9. నెక్స్ట్ అంబాయన హత్యాకాండలో పోర్చుగీసులకు చెందిన ఎంతమంది వ్యక్తి చంపబడ్డారు అంటే 1. నెక్స్ట్ అంబాయన హత్యాకాండలో మొత్తం ఎంతమంది ఆంగ్లేయులు జపనీయులు పోర్చుగీసులు చంపబడ్డారని నోట్స్లో పేర్కొనబడిందంటే 20 మంది. గమనించిందంటే 10 మంది ఆంగ్లేయులు ప్లస్ 9 మంది జపనీయులు ప్లస్ ఒకరు పోర్చుగీస్ వారు మొత్తం 20 మంది చనిపోయారన్నమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో జ్యూసులు ఉన్నాయి చేసుకో, ఒకటి బయట పెట్టి ఇంకోటి నువ్వు తాగుతావు. నెక్స్ట్ అంబాయన హత్యాకాండ తరువాత అంబాయన దీవిపై ఆధిపత్యం ఎవరి చేతుల్లో కొనసాగిందంటే డచ్ వారు. నెక్స్ట్ అంబాయన హత్యాకాండ డచ్ ఆంగ్లేయుల మధ్య ఏ అంశానికి సంబంధించిన పోటీని ప్రతిబింబించిందంటే సహజ వనరులు మరియు వాణిజ్య ఆధిపత్యం. నెక్స్ట్ భారతదేశంలో డచ్ వాణిజ్యం గురించి చూద్దాం. డచ్ వారు కోరమండల్ తీర ప్రాంతం నుండి ప్రధానంగా ఏ వస్తువును ఎగుమతి చేసేవారు అంటే సూర్యకారం. నెక్స్ట్ భారతదేశం నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువులను ఎగుమతి చేసేవారు అంటే నీలిమందు, నూలు వస్త్రాలు, రాతి ఉప్పు, ముడిపట్టు. నెక్స్ట్ భారతదేశ తూర్పు తీర ప్రాంతం నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువును ఎగుమతి చేసేవారంటే వస్త్రాలు. నెక్స్ట్ భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం నుండి డచ్ వారు ప్రధానంగా ఏ వస్తువును ఎగుమతి చేసేవారంటే సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ అంబాయన హత్యాకాండకు ప్రతీకారంగా ఆంగ్లేయులు డచ్ వారిపై ఏ యుద్ధం చేశారంటే చిన్సూరా లేదా బదేరా యుద్ధం. నెక్స్ట్ చిన్సూరా లేదా బదేరా యుద్ధం జరిగిన సంవత్సరం ఏదంటే 1759. నెక్స్ట్ 1759లో చిన్సూరా లేదా బదేరా యుద్ధం జరిగిన సంవత్సరంలో బెంగాల్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ చిన్సూరా లేదా బదేరా యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించిన వారు ఎవరంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్. నెక్స్ట్ అదే డచ్ సైన్యానికి చిన్సూరా లేదా బదేరా యుద్ధంలో డచ్ సైన్యానికి నాయకత్వం వహించిన వారు ఎవరంటే జేబీ రస్సెల్. నెక్స్ట్ అయితే చిన్సూరా లేదా బదేరా యుద్ధంలో ఎవరు విజయం సాధించారంటే బ్రిటిష్ వారు. నెక్స్ట్ చిన్సూరా యుద్ధం తర్వాత డచ్ వారి పరిస్థితి ఏమైంది అంటే భారతదేశంలోని స్థావరాలను మూసివేసి ఇండోనేషియాకు వెళ్ళారు. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో డచ్ వారి ప్రత్యేకత గురించి చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో తొలిసారిగా స్వంత నాణేలను ముద్రించి చలామణిలోకి తెచ్చుకునే హక్కును పొందిన యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో డచ్ వారికి నాణేలు ముద్రించుకునే హక్కును ఎవరు కల్పించారంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలోని డచ్ వాణిజ్య స్థావరం ఏమిటి అంటే మచిలీపట్నం, పులికాట్, భీమిలీపట్నం. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలోని డచ్ వాణిజ్య స్థావరాల సరైన సమూహం ఏదంటే మచిలీపట్నం, పులికాట్, భీమిలీపట్నం, కోరింగ. నెక్స్ట్ పాలకొల్లులో డచ్ వారు వాణిజ్య స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు అంటే 1652. నెక్స్ట్ జగన్నాథపురంలో డచ్ వాణిజ్య స్థావరం ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1636. నెక్స్ట్
ఆంధ్ర ప్రాంతంలోని డచ్ వాణిజ్య స్థావరాలు సరైన క్రమం ఏమిటో చూద్దాం. మచిలీపట్నం, తర్వాత పులికాట్, తర్వాత భీమిలీపట్నం, తర్వాత కోరింగ, తర్వాత పాలకొల్లు, తర్వాత జగన్నాథపురం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో డచ్ వారి ఓడల నిర్మాణానికి ముఖ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఏదంటే కోరింగ. నెక్స్ట్ కోరింగ ప్రాంతం డచ్ వారికి ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందంటే ఓడల నిర్మాణానికి. నెక్స్ట్ టాపిక్ డచ్ వారు మత ప్రచారం గురించి చూద్దాం. యేసుక్రీస్తు తల్లి మేరీ మాతను ఆంధ్ర ప్రాంతంలో ఏ పేరుతో పూజించే సంప్రదాయాన్ని డచ్ వారు ప్రవేశపెట్టారని ఉంది అంటే ఓలదమ్మ. నెక్స్ట్ నర్సాపురంలో మేరీ మాతను ఓలదమ్మగా పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే డచ్ వారు. నెక్స్ట్ ఓలదమ్మ సంప్రదాయానికి సంబంధించి క్రింది జిల్లాల్లో ఏది సరైందంటే పశ్చిమ గోదావరి. నెక్స్ట్ డచ్ వారు ఓలదమ్మ సంప్రదాయాన్ని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు అంటే నర్సాపురం. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపథ్యం టాపిక్లో బిడ్స్ చూద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఐసి స్థాపనకు ప్రధానంగా ఎవరి అనుమతి లభించింది అంటే మొదటి ఎలిజబెత్. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా ఎవరితో ఏర్పడిన ప్రైవేట్ సంస్థ అంటే ఇంగ్లాండ్ వ్యాపారులు లేదా వాటాదారులు. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన సరైన అంశం ఏదంటే కొంతమంది ఇంగ్లాండ్ వ్యాపారులు వాటాదారులుగా ఏర్పడి కంపెనీని స్థాపించారు. నెక్స్ట్ ఇంగ్లాండ్కు చెందిన సముద్ర నావికుడు, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ప్రముఖ నావికుడుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే ఫ్రాన్సిస్ డ్రేక్. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రధానంగా ఏ రంగానికి చెందినవాడు అంటే సముద్ర నావికుడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ను మరో విధంగా ఏ పేరుతో కూడా పేర్కొంటారంటే సముద్ర దొంగ. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్కు ప్రత్యేకతగా పేర్కొనబడినది ఏదంటే వేగంగా ప్రయాణించే తేలికపాటి నౌకలను ఉపయోగించడం. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఒక పోర్చుగీస్ నౌకను స్వాధీనం చేసుకోవడం వల్ల ఇంగ్లాండ్కు ప్రధానంగా ఏ ప్రయోజనం కలిగిందంటే భారతదేశం గురించి విలువైన సమాచారం పొందింది. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ స్వాధీనం చేసుకున్న పోర్చుగీస్ నౌకలోని సమాచారం ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే భారతదేశ సంపద, వాణిజ్య సంబంధిత సమాచారం. నెక్స్ట్ పోర్చుగీస్ నౌక నుండి లభించిన సమాచారం ఇంగ్లాండ్కు ఏ విషయంలో ఆసక్తిని పెంచింది అంటే భారతదేశంతో వర్తక సంబంధాలు ఏర్పరచుకోవడం. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఇంగ్లాండ్ అనమాట. నెక్స్ట్ భారతదేశంలో సముద్ర మార్గం ద్వారా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవాలనే ఇంగ్లాండ్ ఆసక్తికి క్రింది వాటిలో ఏది ముఖ్యమైన నేపథ్యంగా నిలిచింది అంటే పోర్చుగీస్ వాణిజ్యంపై లభించిన సమాచారం. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ సముద్ర యాత్రలు. నెక్స్ట్ పోర్చుగీస్ నౌకను స్వాధీనం చేసుకోవడం. నెక్స్ట్ భారతదేశ వాణిజ్యంపై సమాచారం లభించడం. నెక్స్ట్ ఇంగ్లాండ్లో భారతదేశంతో వాణిజ్య ఆసక్తి పెరగడం. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు క్రింది వాటిలో ముఖ్యమైన అంశం ఏది అంటే సముద్ర మార్గాలపై యూరోపియన్ దేశాల పోటీ. నెక్స్ట్ భారతదేశంతో వాణిజ్య సంబంధాల ఏర్పాటుకు ఇంగ్లాండ్కు ప్రేరణ కలిగించిన సముద్ర నావికుడిగా పేర్కొనబడినవాడు ఎవరంటే ఫ్రాన్సిస్ డ్రేక్. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ పోర్చుగీస్ వాణిజ్య సమాచారాన్ని ఇంగ్లాండ్కు చేరవేశాడు. నెక్స్ట్ మొదటి ఎలిజబెత్ రాణి ఎవరు? మొదటి ఎలిజబెత్ రాణి పాత్ర ఏది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారిక అనుమతి లేదా చార్టర్ ఇవ్వడం. నెక్స్ట్ ఎజర్షన్ రీజన్ గురించి చూద్దాం. ఎజర్షన్ ఏ ఇంగ్లాండ్ వ్యాపారులకు భారతదేశంతో సముద్ర వాణిజ్యం చేయాలనే ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ రీజన్ ఆర్ పోర్చుగీస్ నౌకల ద్వారా భారతదేశ సంపద, వాణిజ్యంపై విలువైన సమాచారం వారికి లభించింది అనమాట. అంటే అయితే ఇది ఏఆర్ రెండు సరైనవి. ఆర్ ఏకు సరైన వివరణ అనమాట. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ సముద్ర నావికుడు. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు ఇంగ్లాండ్ వ్యాపారస్తులను ప్రేరేపించిన ముఖ్యమైన అంశాలలో ఒకటి ఏదంటే ఫ్రాన్సిస్ డ్రేక్ సముద్ర యాత్రలు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ ఎవరు అంటే ఇంగ్లాండ్కు చెందిన నావికుడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్కు సంబంధించిన సరైన అంశం ఏదంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ప్రముఖ ఇంగ్లీష్ నావికుడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ కొల్లగొట్టిన పోర్చుగీస్ నౌక ద్వారా ఇంగ్లాండ్కు ముఖ్యంగా ఏ సమాచారం లభించిందంటే భారతదేశ సంపద, పోర్చుగీస్ వాణిజ్య వివరాలు. నెక్స్ట్ ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్ భారతదేశం గురించి సమాచారాన్ని అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంతో వాణిజ్య అవకాశాలను అధ్యయనం చేయడం. నెక్స్ట్ మొదటి ఎలిజబెత్ ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించిన వ్యక్తులుగా ఎవరెవరు పేర్కొన్నవారు ఎవరు అంటే
ఫించ్, రేమాన్స్, జాన్ మిల్డెన్ హాల్. ఎవరు? జాన్ మిల్డెన్ హాల్. నెక్స్ట్ రాల్ఫ్ పిచ్కు సంబంధించిన సరైన ప్రకటన ఏదంటే అతను ఇంగ్లాండ్కు చెందిన వ్యాపార అన్వేషకుడు. నెక్స్ట్ రాల్ఫ్ పిచ్ భారతదేశంలో ముఖ్యంగా ఏ ప్రాంతాలను పరిశీలించాడంటే మలబార్, కొంకన్ తీర ప్రాంతాలు. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ వాణిజ్య కార్యకలాపాలను అధ్యయనం చేసి ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు భారత వాణిజ్య అవకాశాలను వివరించిన వ్యక్తిగా ఎవరిని గుర్తించారంటే రాల్ఫ్ పిచ్. నెక్స్ట్ భారతదేశంతో వాణిజ్యం ద్వారా లభించే ప్రయోజనాలను ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు తెలియజేయడం వల్ల ఎవరికి ప్రేరణ లభించిందంటే ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు. నెక్స్ట్ ఏంది ఇటినిరారియో అనే గ్రంథం లిటినిరారియో అనే గ్రంథం భారతదేశ వాణిజ్య పరిస్థితుల గురించి సమాచారం అందించింది. దీనికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే కొటెన్. నెక్స్ట్ భారతదేశ వాణిజ్య పరిస్థితులపై ఇంగ్లాండ్ వారికి ప్రేరణ కలిగించిన గ్రంథాల జంట ఏది అంటే ఇటినిరారియో, రెవరెండ్ స్క్రిప్ట్ అన్నమాట. నెక్స్ట్ స్పానిష్ ఆర్మాడా సంఘటన ఏ సంవత్సరానికి సంబంధించినదంటే 1588. నెక్స్ట్ స్పానిష్ ఆర్మాడాపై విజయం సాధించిన ఇంగ్లాండ్ రాణి ఎవరంటే మొదటి ఎలిజబెత్. నెక్స్ట్ స్పానిష్ ఆర్మాడాపై ఇంగ్లాండ్ విజయం సాధించడం వల్ల ప్రధానంగా ఏ భావన బలపడింది అంటే ఇంగ్లాండ్ సముద్ర శక్తిగా ఎదగగలదు. ఇంగ్లాండ్ సముద్ర శక్తిగా ఎదగగలదు. నెక్స్ట్ టాపిక్ కంపెనీ ఏర్పాటు గురించి చూద్దాం. ఇంగ్లాండ్ వ్యాపారస్తులు మొదటగా 1599లో ఏర్పాటు చేసిన సమూహం ఏదంటే మెర్చాంట్స్ అడ్వెంచరర్స్ గ్రూప్. నెక్స్ట్ మెర్చాంట్స్ అడ్వెంచరర్స్ గ్రూప్ ఏర్పాటైన సంవత్సరం ఏదంటే 1599. నెక్స్ట్ మెర్చాంట్స్ అడ్వెంచరర్స్ గ్రూప్లో ముఖ్యమైన సభ్యులుగా పేర్కొన్నవారు ఎవరంటే జాన్ వాట్స్, జార్జ్ వైట్. నెక్స్ట్ జాన్ వాట్స్కు ఉన్న ప్రాధాన్యత కారణంగా మెర్చాంట్స్ అడ్వెంచరర్స్ గ్రూప్ను మరో పేరుతో ఏమని పిలిచేవారంటే జాన్ కంపెనీ. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకు అధికారిక అనుమతి ఎవరి ద్వారా లభించిందంటే మొదటి ఎలిజబెత్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకు రాయల్ చార్టర్ మంజూరు చేయబడిన తేదీ ఏదంటే 31 డిసెంబర్ 1600. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకు రాయల్ చార్టర్ మంజూరు చేసిన ఇంగ్లాండ్ రాణి ఎవరంటే ఎలిజబెత్ I. నెక్స్ట్ 1600లో రాయల్ చార్టర్ పొందిన కంపెనీ యొక్క అధికారిక పేరు ఏమిటంటే ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేది అంటే లండన్. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభ మూలధనం ఎంత అంటే 70,000 పౌండ్లు. నెక్స్ట్ మొదటి ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంతకాలం గుత్తాధిపత్య హక్కు ఇచ్చింది అంటే 15 సంవత్సరాలు. నెక్స్ట్ రాయల్ చార్టర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే కంపెనీకి తూర్పు దేశాలతో వాణిజ్యం చేసే ప్రత్యేక హక్కు ఇవ్వడం. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక గుత్తాధిపత్యానికి విరుద్ధంగా అనధికారికంగా వాణిజ్యం చేసిన ప్రైవేట్ వ్యాపారస్తులను ఏమని పిలిచేవారు అంటే ఇంటర్లోపర్స్. ఏంటది? ఇంటర్లోపర్స్. నెక్స్ట్ ఇంటర్లోపర్స్ అనే పదం దేనిని సూచిస్తుంది అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా స్వతంత్రంగా వాణిజ్యం చేసిన వ్యాపారస్తులు. నెక్స్ట్ టాపిక్ ట్యూడర్, స్టూవర్ట్ వంశాల గురించి చూద్దాం. ట్యూడర్ వంశ పాలన కాలం ఏది అంటే 1485 నుంచి 1603. నెక్స్ట్ ట్యూడర్ వంశానికి చెందిన చివరి పాలకురాలు ఎవరంటే ఎలిజబెత్ I. నెక్స్ట్ స్టూవర్ట్ వంశ పాలన ప్రారంభమైన సంవత్సరం ఏదంటే 1603. నెక్స్ట్ స్టూవర్ట్ వంశానికి మొదటి పాలకుడు ఎవరంటే జేమ్స్ I. నెక్స్ట్ 1688లో ఇంగ్లాండ్లో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏదంటే రక్తరహిత విప్లవం అంటే గ్లోరియస్ రెవల్యూషన్. నెక్స్ట్ టాపిక్ అక్బర్తో సంబంధం టాపిక్లో చూద్దాం. మొదటి ఎలిజబెత్ భారతదేశంలోని ఏ మొఘల్ చక్రవర్తితో వాణిజ్య సంబంధాల కోసం ప్రయత్నించింది అంటే అక్బర్. నెక్స్ట్ అక్బర్ ఆస్థానానికి ఇంగ్లాండ్ తరపున పంపబడిన ప్రారంభ దౌత్య ప్రయత్నం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వాణిజ్య అనుమతి పొందడం. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభ దశకు సంబంధించిన సరైన క్రమం ఏది అంటే ఫస్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ కార్యకలాపాలు, తర్వాత స్పానిష్ ఆర్మాడాపై ఇంగ్లాండ్ విజయం, తర్వాత మర్చెంట్స్ అడ్వెంచర్స్ గ్రూప్ ఏర్పాటు, తర్వాత రాయల్ చార్టర్ మంజూరు. నెక్స్ట్ 1600లో రాయల్ చార్టర్. మర్చెంట్స్ అడ్వెంచర్స్ గ్రూప్ అనేది 1599లో ఏర్పడింది. నెక్స్ట్ 1600లో ఎలిజబెత్ I రాయల్ చార్టర్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీకి 15 సంవత్సరాల గుత్తాధిపత్యం కల్పించబడింది. నెక్స్ట్ కంపెనీ ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డ్రేక్ స్పానిష్ ఆర్మడా. నెక్స్ట్
రాల్ఫ్ పిచ్ భారత వాణిజ్య పరిశీలన. నెక్స్ట్ ఎలిజబెత్ వన్ రాయల్ చార్టర్. నెక్స్ట్ జాన్ వాట్స్ జాన్ కంపెనీ. నెక్స్ట్ మొదటి ఎలిజబెత్ అక్బర్ను ఏ బిరుదుతో లేదా వర్ణనతో పేర్కొంది అంటే కాంబే యువరాజు. నెక్స్ట్ అక్బర్ ఆస్థానానికి మొదటి ఎలిజబెత్ పంపిన బృందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వాణిజ్య స్థావరాలకు అనుమతి పొందడం. నెక్స్ట్ అక్బర్ ఆస్థానంలో ఆంగ్లేయులకు వాణిజ్య అనుమతి లభించకపోవడానికి ప్రధాన కారణం ఏది పేర్కొనబడిందంటే పోర్చుగీస్ వారి ప్రభావం. నెక్స్ట్ మొదటి ఎలిజబెత్ తర్వాత ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ వన్. నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరింత విస్తృతమైన లేదా శాశ్వత గుత్తాధిపత్య హక్కులను కల్పించిన పాలకుడిగా ఏ పాఠ్యాంశంలో మీ పాఠ్యాంశం ఎవరిని పేర్కొన్నారు అంటే జేమ్స్ వన్. నెక్స్ట్ స్టౌట్ వంశానికి చెందిన మొదటి పాలకుడు ఎవరంటే జేమ్స్ వన్. నెక్స్ట్ టాపిక్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టాపిక్లో చూద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను ఇంగ్లాండ్లో నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు ఉండేవాళ్ళు అంటే 24. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ప్రధాన విధి ఏమిటంటే ఇంగ్లాండ్లోని కంపెనీ వ్యవహారాలను నిర్వహించడం. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కు సంబంధించిన సరైన ప్రకటన ఏదంటే కంపెనీ యొక్క ఇంగ్లాండ్లోని వ్యవహారాలను నిర్వహించేది. నెక్స్ట్ కంపెనీ పరిపాలనా నిర్మాణానికి సంబంధించిన సరైన జత ఏదంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది కంపెనీ వ్యవహారాల నిర్వహణ. నెక్స్ట్ బ్రిటిష్ నౌకాయానాలు టాపిక్లోని చూద్దాం. 1602లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నౌకాయానం చేసిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ లాంకాస్టర్. నెక్స్ట్ జేమ్స్ లాంకాస్టర్ 1602లో ప్రధానంగా ఏ ప్రాంతానికి ప్రయాణించాడు అంటే ఇండోనేషియా ప్రాంతం. నెక్స్ట్ 1608లో భారతదేశంలోని సూరత్కు చేరుకున్న ఇంగ్లీష్ నావికుడు ఎవరు అంటే కెప్టెన్ హాకిన్స్. నెక్స్ట్ కెప్టెన్ హాకిన్స్ ఏ నౌక ద్వారా సూరత్కు చేరుకున్నాడు అంటే హెక్టార్. నెక్స్ట్ కెప్టెన్ హాకిన్స్ సూరత్కు చేరుకున్నప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ కెప్టెన్ హాకిన్స్ సూరత్లో వాణిజ్య స్థావరం ఏర్పాటుకు మొదట ఎవరు అనుమతి పొందాడు అంటే జహంగీర్. నెక్స్ట్ జహంగీర్ మొదట అనుమతించినప్పటికీ సూరత్లో ఆంగ్లేయుల వాణిజ్య స్థావరానికి అనుమతి వెనక్కి తీసుకోవడానికి కారణం ఏమిటంటే పోర్చుగీస్ ప్రభావం. నెక్స్ట్ హాకిన్స్ తర్వాత హెక్టార్ తర్వాత సూరత్ అనమాట. నెక్స్ట్ టాపిక్ మచిలీపట్నం కెప్టెన్ హిప్పన్ గురించి చూద్దాం. 1611లో మచిలీపట్నానికి చేరుకున్న ఇంగ్లీష్ నావికుడు ఎవరు అంటే కెప్టెన్ హిప్పన్. నెక్స్ట్ కెప్టెన్ హిప్పన్ ఏ నౌక ద్వారా మచిలీపట్నానికి చేరుకున్నాడు అంటే ఆన్సర్ గ్లోబ్. నెక్స్ట్ కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నానికి చేరుకున్న సమయంలో గోల్కొండను పాలిస్తున్న సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వాణిజ్య స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ కెప్టెన్ హిప్పన్ అనేది గ్లోబ్ తర్వాత మచిలీపట్నం అనమాట. నెక్స్ట్ డేవిడ్ మిడిల్టన్ గురించి చూద్దాం. 1611 నుంచి 12 ప్రాంతంలో ఇండోనేషియాలోని బండా నైరేకు చేరుకున్న ఇంగ్లీష్ నావికుడు ఎవరు అంటే డేవిడ్ మిడిల్టన్. నెక్స్ట్ డేవిడ్ మిడిల్టన్కు సంబంధించిన సరైన జత ఏదంటే బండా నైరా ఇండోనేషియా అనమాట. నెక్స్ట్ టాపిక్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. క్రింది ప్రకటనలు సరి పరిశీలించండి వాటిలో సరైంది అంటే కెప్టెన్ హాకిన్స్ 1608లో సూరత్కు చేరుకున్నాడు. అతను హెక్టార్ నౌకలో ప్రయాణించాడు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అతనికి మొదట వాణిజ్య అనుమతి లభించింది. నెక్స్ట్ జేమ్స్ లాంకాస్టర్ 1602. నెక్స్ట్ హాకిన్స్ 1608. నెక్స్ట్ హిప్పన్ 1611. నెక్స్ట్ డేవిడ్ మిడిల్టన్ 1611 నుంచి 12 అన్నమాట. నెక్స్ట్ హాకిన్స్ అనేది నావికుడు ఎవరు హాకిన్స్, నౌక హెక్టార్, ప్రాంతం సూరత్. నెక్స్ట్ హిప్పన్ గ్లోబ్ మచిలీపట్నం. నెక్స్ట్ డేవిడ్ మిడిల్టన్ ప్రాంతం బండా నైరా. నెక్స్ట్ హాకిన్స్ జహంగీర్. నెక్స్ట్ హిప్పన్ అనేది మొహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ జేమ్స్ లాంకాస్టర్ ఇండోనేషియా అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ఆంగ్లేయుల తొలి ముఖ్యమైన వర్తక ప్రయత్నంతో సంబంధం ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ 1608లో సూరత్కు చేరుకున్న ఆంగ్ల అధికారి ఎవరంటే కెప్టెన్ హాకిన్స్.
నెక్స్ట్ బిట్ కెప్టెన్ హాకిన్స్ భారతదేశానికి ఏ నౌక ద్వారా వచ్చాడంటే హెక్టార్. నెక్స్ట్ బిట్ కెప్టెన్ హాకిన్స్ 1608లో ఎక్కడికి చేరుకున్నాడు అంటే సూరత్. నెక్స్ట్ బిట్ హాకిన్స్ భారతదేశానికి వచ్చిన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ బిట్ పోర్చుగీస్ల ప్రభావం కారణంగా జహంగీర్ మొదట ఇచ్చిన సూరత్ వర్తక అనుమతికి ఏమైందంటే రద్దు చేయబడింది. నెక్స్ట్ బిట్ 1612లో సువాలి యుద్ధంలో పోర్చుగీసులను ఓడించిన ఆంగ్ల అధికారి ఎవరంటే కెప్టెన్ బెస్ట్. నెక్స్ట్ స్వాలి యుద్ధం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి అంటే పోర్చుగీసుల సూరత్ ఆధిపత్యం బలహీనపడింది. నెక్స్ట్ సూరత్లో ఆంగ్లేయులకు శాశ్వత వర్తక స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు 1613లో అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ సర్ థామస్ రో భారతదేశానికి ఎవరి రాయబారిగా వచ్చాడంటే మొదటి జేమ్స్. నెక్స్ట్ సర్ థామస్ రో భారతదేశానికి వచ్చిన కాలం ఏదంటే 1615 నుంచి 1619. నెక్స్ట్ సర్ థామస్ రో ప్రధానంగా ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడంటే జహంగీర్. నెక్స్ట్ యుద్ధం మరియు వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే సర్ థామస్ రో. నెక్స్ట్ 1611లో ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి పొందిన అధికారి ఎవరంటే కెప్టెన్ హిప్పన్. నెక్స్ట్ కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నానికి ఏ నౌక ద్వారా చేరుకున్నాడంటే గ్లోబ్. నెక్స్ట్ 1611లో మచిలీపట్నంలో ఆంగ్లేయులకు అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ 1611 అనేది మచిలీపట్నం అనమాట. నెక్స్ట్ ఆంగ్లేయుల తూర్పు భారతదేశంలో ముఖ్యమైన తొలి స్థావరాలలో ఒకటైన బాలాసోర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశా. నెక్స్ట్ దక్షిణ భారతదేశ తూర్పు తీరంలో ఆంగ్లేయుల ప్రారంభ వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం. నెక్స్ట్ ఆంగ్లేయుల వర్తక స్థావరాల కాలక్రమం ఏదంటే సూరత్, తర్వాత మచిలీపట్నం, తర్వాత మద్రాస్. నెక్స్ట్ బంగారు ఫర్మానా గురించి చూద్దాం. గోల్కొండ రాజ్యంలో ఆంగ్లేయులకు వాణిజ్య స్థావరాలు కల్పించిన ముఖ్యమైన బంగారు ఫర్మానా ఏ పాలకుడి కాలానికి సంబంధించినది అంటే అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ ఆంగ్లేయులకు గోల్కొండ రాజ్యంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించిన ఫర్మానాను ఏమని పిలుస్తారు అంటే బంగారు ఫర్మానా. నెక్స్ట్ ఆంగ్లేయుల ప్రారంభ వర్తక స్థావరం ఏదంటే సూరత్, మచిలీపట్నం, బాలాసోర్. నెక్స్ట్ టాపిక్ మద్రాస్, చెన్నై గురించి చూద్దాం. మద్రాసును ఆంగ్లేయులు ఏ సంవత్సరంలో పొందారు అంటే 1639. నెక్స్ట్ మద్రాసు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన స్థానిక నావికుడు ఎవరు అంటే దామెర్ల వెంకటాద్రి నాయకుడు. నెక్స్ట్ దామెర్ల వెంకటాద్రి నాయకుడితో పాటు మద్రాసు వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే అయ్యప్ప నాయుడు. నెక్స్ట్ మద్రాసును ఆంగ్లేయుల తరపున పొందిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డే. కరెక్షన్ ఏంటంటే ఆంగ్ల అధికారి. మద్రాసును పొందిన ఆంగ్ల అధికారి ఫ్రాన్సిస్ డే అనమాట. నెక్స్ట్ మద్రాసుకు సంబంధించిన ప్రాచీన పేరు ఏది అంటే చిన్నపట్నం లేదా చెన్నపట్నం. నెక్స్ట్ నేటి మద్రాసును ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తారు అంటే చెన్నై. నెక్స్ట్ ఏ పేరుతో పిలుస్తున్నారంటే చెన్నై. నెక్స్ట్ మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించిన ప్రసిద్ధ కోట ఏదంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్. నెక్స్ట్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఎక్కడ నిర్మించబడింది అంటే మద్రాస్. నెక్స్ట్ కెప్టెన్ హాకిన్స్ 1608లో సూరత్కు చేరుకున్నాడు. అతను హెక్టార్ నౌక ద్వారా వచ్చాడు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్. నెక్స్ట్ 1608 అనేది సూరత్. నెక్స్ట్ 1611 అనేది మచిలీపట్నం. నెక్స్ట్ 1615 నుంచి 19 అనేది సర్ థామస్ రో. నెక్స్ట్ 1639 అనేది మద్రాస్. నెక్స్ట్ బంగారు ఫర్మానాకు అత్యంత సరైన సంబంధం ఏది అంటే గోల్కొండలో ఆంగ్లేయులకు వాణిజ్య హక్కులు. నెక్స్ట్ మద్రాస్ 1639తో పాటు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన కోట ఏదంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట ఏదంటే సెయింట్ జార్జ్ కోట. ఎక్కడ నిర్మించబడింది అంటే మద్రాస్. ఏ సంవత్సరంలో అంటే 1641. అయితే మద్రాస్ నగర నిర్మాత ఎవరిని పిలుస్తారంటే ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డేకు మద్రాస్ ప్రాంతాన్ని పొందడంలో సహకరించిన వ్యక్తి అంటే ఆండ్రూ కొగేన్. నెక్స్ట్ మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అప్పగించడంలో మధ్యవర్తిత్వం చేసిన స్థానిక అధికారులు ఎవరంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు, అయ్యప్ప నాయుడు. నెక్స్ట్ చిన్నపట్నం అనే పేరు ఎవరి పేరు మీదుగా పెట్టబడిందంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి చిన్నప్ప. నెక్స్ట్
మద్రాసులోని సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి ప్రధానంగా సంబంధం ఉన్న జంట ఏదంటే ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కొగేన్. నెక్స్ట్ హుగ్లీ, కాసిం బజార్, పాట్నా, ఢాకాలలో ఆంగ్లేయుల వర్తక స్థావరాలను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏదంటే 1651. నెక్స్ట్ హుగ్లీ వర్తక స్థావరాన్ని అభివృద్ధి చేసిన ఆంగ్ల అధికారి ఎవరంటే ప్రిట్మాన్. ప్రిట్మాన్. నెక్స్ట్ బొంబాయి ఆంగ్లేయుల ఆధీనంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే పోర్చుగల్ యువరాణి కేథరిన్ బ్రగాంజాను చార్లెస్ II వివాహం చేసుకోవడం. నెక్స్ట్ కేథరిన్ బ్రగాంజాను వివాహం చేసుకున్న ఇంగ్లాండ్ రాజు ఎవరంటే చార్లెస్ II. నెక్స్ట్ బొంబాయి ప్రాంతం చార్లెస్ IIకి ఎలా లభించిందంటే కట్నంగా. నెక్స్ట్ బొంబాయి నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారు అంటే గెరాల్డ్ అంజియర్. నెక్స్ట్ బొంబాయిని వాణిజ్య నగరంగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే హెన్రీ ఆక్సిడెన్. నెక్స్ట్ హెన్రీ ఆక్సిడెన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే బొంబాయిని వాణిజ్య నగరంగా అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ 1674లో శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఏకైక విదేశీ అధికారి ఎవరంటే హెన్రీ ఆక్సిడెన్. నెక్స్ట్ కలకత్తా నగరం ప్రధానంగా ఏ 3 గ్రామాల సమ్మేళనం అంటే సతునతి, గోవిందపూర్, కలికతా అన్నమాట. నెక్స్ట్ ఈ 3 గ్రామాలను ఆంగ్లేయులు ఏ మొఘల్ కాలంలో పొందారంటే ఔరంగజేబ్. నెక్స్ట్ కలకత్తా నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారంటే జాబ్ చార్నాక్. నెక్స్ట్ కలకత్తాలో ఆంగ్లేయులు నిర్మించిన ప్రసిద్ధ కోట ఏదంటే ఫోర్ట్ విలియం. నెక్స్ట్ ఫోర్ట్ విలియం ఎవరి పేరు మీదుగా నిర్మించబడిందంటే విలియం III. నెక్స్ట్ కలకత్తా అనేది జాబ్ చార్నాక్. నెక్స్ట్ మద్రాస్ అనేది ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ బొంబాయి అనేది గెరాల్డ్ అంజియర్. నెక్స్ట్ కలకత్తా అనేది జాబ్ చార్నాక్. నెక్స్ట్ సూరత్లో ఆంగ్లేయులకు వర్తక స్థావరం ఏర్పాటుకు తుది అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. నెక్స్ట్ 1615 నుంచి 1619 మధ్య జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఆంగ్లేయులకు వాణిజ్య సౌకర్యాలు పొందిన వ్యక్తి ఎవరంటే సర్ థామస్ రో. నెక్స్ట్ యుద్ధం మరియు వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అనే ప్రసిద్ధ వ్యాఖ్యకు సంబంధించిన వ్యక్తి ఎవరంటే సర్ థామస్ రో. నెక్స్ట్ 1612లో స్వారీ యుద్ధంలో ఆంగ్లేయులు ఎవరిని ఓడించారంటే పోర్చుగీస్. నెక్స్ట్ స్వారీ యుద్ధంలో ఆంగ్లేయుల తరపున నాయకత్వం వహించిన అధికారి ఎవరంటే బెస్ట్. నెక్స్ట్ 1636లో అబ్దుల్లా కుతుబ్ షా జారీ చేసిన బంగారు ఫర్మానాను పొందిన ఆంగ్ల కంపెనీ ఉద్యోగి ఎవరంటే థామస్ జేస్. నెక్స్ట్ 1636 నాటి బంగారు ఫర్మానా ద్వారా ఆంగ్లేయులకు ప్రధానంగా ఏ హక్కు లభించింది అంటే గోల్కొండ రాజ్యంలో స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకునే హక్కు. నెక్స్ట్ ఆంధ్ర లేదా దక్షిణ భారతదేశంలోని తూర్పు తీరంలో ఆంగ్లేయుల ముఖ్యమైన ప్రారంభ వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం. నెక్స్ట్ తూర్పు భారతదేశంలో ఆంగ్లేయుల ముఖ్యమైన వర్తక స్థావరంగా పేర్కొనబడినది ఏదంటే బాలాసోర్. నెక్స్ట్ నగరం నిర్మాతలతో గురించి బిట్టు చూద్దాం. మద్రాస్ ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ బొంబాయి గెరాల్డ్ అంజియర్. నెక్స్ట్ కలకత్తా జాబ్ చార్నాక్. నెక్స్ట్ మద్రాస్, బొంబాయి, కలకత్తా సరైన కాలక్రమం అన్నమాట.